కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు తిరువుది జయరాములు మీడియాతో మాట్లాడుతూ పూర్వకాలంలో దళిత వర్గాలను గుడిలోకి రానిచ్చేవారు కాదు. దళితులు ఎన్ని అవమానాలను భరిస్తూ ఉండేవారు. అప్పట్లో క్రైస్తవ మతం వారు వచ్చిన తర్వాత కొద్దిపాటి చదువులతో తెలివితేటలతో ముందుకు వచ్చారు. అలాంటి నన్ను బద్వేలు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కార్యాలయము నన్ను పిలవకుండా ఓపెన్ చేయడాన్ని దారుణమన్నారు. అహంకారపూరితమైనటువంటి ఈ ధనిక వర్గం చిన్నప్పటి నుండి కూడా దేనికి నోచుకోకుండా, పిల్లలను చదివించుకోలేకుండా ఫ్యాక్షన్ అని కొంతమంది అగ్రవర్ణాలు అనుకునే ధనిక వర్గం, అహంకారపూరితమైనటువంటి ధనిక వర్గం దళితులను గుళ్ళు గోపురాలలోకి రానిచ్చేవారు కాదు పూర్వం. తద్వారా మేమే పెద్దలం, పెద్దరికమంతా మాదే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతూ వచ్చింది. తర్వాత హిందూ దళితులను అనేక రకాలైనటువంటి ఇబ్బందుల పూరితం చేయటం, వాళ్ళను అనేక రకాలుగా హింసించడం కూడా జరుగుతూ వచ్చింది అనాదిగా. తర్వాత ఈ దళితులు అనేవారు అగ్రవర్ణాల అహంకారపూరితానికి లోను కాకుండా వారి బిడ్డలను మంచిగా చదివించుకుంటూ వ్యవసాయ వృత్తులు చేసుకుంటూ వాళ్ళు ఒక ఉన్నతమైన పరిస్థితులకు ఈరోజు వచ్చారు. ఈ దళితులు వీరు పెట్టే హింసలను భరించలేక, అగ్రవర్ణాలు పెట్టే హింసలు భరించలేక వారు హిందువుల